హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే మనం ఈరోజు చేసిన న్యూ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పఫ్ చికెన్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. పఫ్ చికెన్ బాగుంది కదా. దీంట్లో మనం నంచుకోవడానికి ఇంట్లో ప్రస్తుతానికి టమాటా చట్నీ ఉందండి. నంచుకొని ఏదైనా స్పైసీగా తింటే చాలా బాగుంటుంది. ట్రై చేద్దాము. చాలా అంటే చాలా బాగుందండి. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. మీరు కూడా చేసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇదైతే చాలా బాగుంది. చూడండి, మీరే చూడండి. లోపల కర్రీ, బయట పప్పు. తినే గొంతుకి తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఇంట్లోనే చేసుకోవచ్చు. మైదా తీసుకోండి, తర్వాత కొంచెం బటర్ తీసుకొని, సాల్ట్ తీసుకొని దాన్ని చక్కగా మెత్తగా కలిపి చపాతీ కలిపినట్టుగా కలుపుకుందామండి. ఇలా కలిపిన దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాము. మనకి పఫ్ చికెన్లోకి కావాల్సిన పదార్థాన్ని రెడీ చేసుకున్నామండి. క్యాలీఫ్లవర్, బఠానీలు అయితే ఉడకబెట్టుకోవాలి, లేకపోతే మనకి త్వరగా కుక్ అవ్వవు. తర్వాత చికెన్లో అల్లం పేస్టు, ఉప్పు, పసుపు, మసాలా వేసి దాన్ని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. అయితే మామూలుగా మనం కర్రీ ఎలా చేస్తామో అలాగే చేయాలండి. కర్రీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే త్వరగా చేయండి అండి సబ్స్క్రైబ్. చూడండి, వీడియో పూర్తిగా చూడండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదే బయట కొనుక్కొని తినాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి మీరే చూడండి. కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి. నేను చూపిస్తున్నాను కదా. కూర చేసేలోపు మనకి పిండి నానిది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పిండి ఒకసారి తీసుకొని కలుపుకొని దాని మీద మళ్ళీ బటర్ ఒకసారి వేసి తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా చక్కగా మొత్తం కలుపుకొని దాంట్లోకి ఇలా చేసుకున్న తర్వాత దాంట్లోకి పౌడర్ని పెట్టుకొని మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో షేప్ లాగా పెట్టుకోవచ్చండి. చేసుకొని మనం ఇవన్నీ చేసిన తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టి మూకుడులో నూనె తీసుకొని మామూలుగా మనం పునుగులు అవన్నీ ఎట్లా వేస్తాము అట్లానే వేసి వేయించుకోవడం. చూసారా, ఇక్కడ నేను ఎట్లయితే మడత పెట్టాను, మీరు కూడా అట్లనే ఈజీగా మడత పెట్టేసేసి లోపల కర్రీ పెట్టేసి ఇలా మడత పెట్టేయండి. తర్వాత నూనె కాగిందో లేదో చూసుకొని దాంట్లో మనం ఇలాగా పెట్టిన ఈ పప్పుని నూనెలో వేయించుకోవాలండి. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి, మాడిపోకూడదు. గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, మన పఫ్ చికెన్ రెడీ అయిపోయింది. ఎంత అందంగా ఉంది.